షుగర్ ఉన్న వాళ్ళు డ్రాగన్ ఫ్రూట్ తీసుకోవచ్చా లేదా అని మన ఒక సబ్స్క్రైబర్ కామెంట్ చేశారు. అయితే డ్రాగన్ ఫ్రూట్స్‌లో చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి. అదే కాకుండా ఇప్పుడేంటంటే మ్యాంగో సీజన్ అయిపోయింది. అండ్ ఇప్పుడు డ్రాగన్ ఫ్రూట్ సీజన్ గూడా వచ్చేసింది గాబట్టి చాలా మందికి డౌట్స్ ఉన్నాయి. అండ్ దీంట్లో గూడా రెడ్ కలర్ ఉంటుంది. ప్లస్ వైట్ కలర్ ఉంటుంది. దాంట్లో ఏది తీసుకోవాలి అని గూడా చాలా మందికి డౌట్స్ ఉంటాయి కదా! ఈరోజు మీకు అవన్నీ క్లియర్ చేస్తాను. వీడియో ఎండ్ వరకైతే చూడండి. డ్రాగన్ ఫ్రూట్స్‌లో హెల్త్ బెనిఫిట్స్ ఎక్కువ ఉంటాయన్నా గదా! దాంట్లో ఏంటంటే వైటమిన్ సి ఉంటుంది. అది ఇమ్యూనిటీని మంచిగా బూస్ట్ చేస్తుంది. డయాబెటిస్ ఉన్న వాళ్ళలో ఏంటంటే కొంచెం ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది గాబట్టి, ఈ వైటమిన్ సి వల్ల ఇమ్యూనిటీ అనేది గూడా మంచిగా బూస్ట్ అవుతుంది. దాంట్లో ఫైబర్ కంటెంట్ గూడా ఎక్కువగా ఉంటుంది. అదేంటంటే షుగర్ ఎక్కువగా స్పైక్ అవ్వకుండా చూసుకుంటుంది. అండ్ డైజెషన్‌లో గూడా హెల్ప్ చేస్తుంది. ఈ కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్ ఎవరికైతే ఉందో వాళ్ళలో గూడా ఈ డ్రాగన్ ఫ్రూట్ అనేది ఒక మంచి ఆప్షన్. అండ్ ఎవరైతే వెయిట్ లాస్ కూడా చేయాలనుకుంటున్నారో వాళ్ళలో గూడా ఇదొక బెస్ట్ ఫుడ్. ఎందుకంటే ఈ ఫైబర్ ఎక్కువగా ఉండడం వల్ల మీకు తొందరగా పొట్ట నిండినట్టు అనిపిస్తుంది. అండ్ మీరు ఎక్కువ ఫుడ్ గూడా తీసుకోరు. ఇదొక బెస్ట్ ఫుడ్. అండ్ హార్ట్‌కి కూడా మంచిది. అండ్ అదే కాకుండా దీంట్లో ఐరన్ గూడా మంచిగా ఉంటుంది. అండ్ ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళకి గూడా ఇదొక బెస్ట్ ఫుడ్ అన్నమాట. మరి షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చా? యెస్. హ్యాపీగా తీసుకోవచ్చు షుగర్ ఉన్న వాళ్ళు. దీనితోటి షుగర్ అనేది ఎక్కువగా పెరగదు. అండ్ మీరు దీంట్లో మళ్ళీ 2 రకాలుంటాయి గదా! రెడ్ కలర్ ప్లస్ లోపల వైట్ కలర్‌ది ఉంటుంది గదా! సో, ఈ వైట్ కలర్ ఏదైతే ఉంటుందో దానివల్ల షుగర్ ఎక్కువగా పెరగదు. ఇది రెడ్ కలర్ వల్ల కొంచెం ఎక్కువగా పెరుగుతుంది. రెండిట్లో షుగర్ డిఫరెన్స్ కొంచెం ఉంటుంది. బెస్ట్ ఏంటంటే ఈ వైట్ కలర్ ఫ్రూట్ అనేది ప్రిఫర్ చేయండి. ఈ రెడ్ కలర్‌తో కంపేర్ చేసుకుంటే. ఈవినింగ్ టైమ్ స్నాక్స్ లెక్క ఒక పెద్ద ఫ్రూట్ అయితే దాంట్లో హాఫ్ తీసుకోవచ్చు. చిన్న ఫ్రూట్ అయితే ఫుల్‌గా తీసుకోవచ్చన్నమాట. బట్ జ్యూసెస్ మాత్రం చేయకండి. జ్యూసెస్ వల్ల షుగర్ పెరగడం తప్ప ఇంకోటుండదు. షుగర్ ఎక్కువగా పెరుగుతుంది. ఫైబర్ గూడా లాస్ అవుతుంది. సో, బెస్ట్ ఏంటంటే ఫ్రూట్‌ని కట్ చేసుకొనే తీసుకోండి. డ్రాగన్ ఫ్రూట్ గురించి క్లియర్‌గా ఒక ఐడియా అయితే వచ్చింది గదా! మీకు కూడా ఏమన్నా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. థాంక్ యూ.